బ్యాక్ టు న్యూస్. ఈవీఎంలపై సయ్యద్ షుజా చేసిన వ్యాఖ్యలను వరంగల్ అర్బల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఖండించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదని పేర్కొన్నారు. ఒకవేళ ట్యాంపరింగ్ చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని అన్నారు. తమ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటున్న రావు పద్మతో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఈవీఎం ట్యాంపరింగ్ పై రోజుకో వివాదం కొనసాగుతుంది. ఈ యొక్క తాజాగా సయ్యద్ షాజా కూడా ఈ యొక్క ట్యాంపరింగ్ పైన తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రావు పద్మ గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ యొక్క ట్యాంపరింగ్ అనేది నిజంగా చేయవచ్చా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈరోజు సయ్యద్ షాజా ఆరోపించిండు. ఆ రోజు కూడా మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మేము దాన్ని నిరోధించినాం కాబట్టి గెలపగలిగినాం, దాన్ని నిరూపిస్తామని చెప్పి కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు, ఆయన ఒక అడ్వకేటు, లండన్కి వెళ్ళి నిరూపిస్తామని చెప్పి ఆడ కాలేదని చెప్పి మళ్ళీ కాలిఫోర్నియాకు పోయి దాన్ని నిరూపించలేకపోయిండు. ఈరోజు ట్యాంపరింగ్ అనేది ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది జరిగితే మరి రాజస్థాన్లో అధికారంలో ఉన్నాం, మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నాము, మేము చేయాలనుకుంటే ట్యాంపరింగ్ ఈజీగా చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేది. మరి ఇంతకుముందు 2014లో ట్యాంపరింగ్ చేసి మోడీ గారు అధికారంలోకి వచ్చినారు. 2014 కంటే ముందు ఉన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళే చేసి అధికారంలోకి రావచ్చు కదా. అలా కాకుండా ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఒక్క ఆరోపణ లేకుండా నీతి నిజాయితీగా ఏ విధమైన స్కాములు జరగకుండా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి మళ్ళీ 2019లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ దిక్కుదోచక ఏదో విధమైన ఆరోపణలు చేయడము, ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడు, ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా బెంగాల్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 250 స్థానాలకు పైగా ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈరోజు నామరూపాలు లేకుండా పోయింది. కాబట్టి మళ్ళీ 2019లో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తాడనే ఆలోచనతోని ఉట్టి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది జరగదు. అంతకుముందు ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఓటు వేసినప్పుడు కనబడకపోయేది. ఈరోజు ప్రింటర్ అనేది వచ్చింది. మనం ప్రతి ఓటు వేసినప్పుడు ఎక్కడ ఓటు వేస్తున్నామని మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం వరకే సరిపోతున్నది తప్పితే అది నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే ఇప్పుడు ఆ ఈవీఎంలను తీసేసి నిజంగానే మన ఓటు ఇదే విధంగా పెట్టమనండి. కాబట్టి ఇది ఆరోపణలు మాత్రమే. ఇది బీజేపీ పూర్తిగా ఖండిస్తాం. ఈవీఎం ట్యాంపరింగ్ పాల్పడితే అంటే నాడు తెలంగాణలో కూడా మీరు అధికారంలోకి వచ్చారు, అంటే ఇప్పుడు మాత్రం అధికారంలోకి రాలేదు. ఒకవేళ ట్యాంపరింగ్ పాల్పడితే మీరు అధికారంలోకి వచ్చేవారా? అదే నేనేమంటున్నా, ఇప్పుడు ఈరోజు కిషన్ రెడ్డి గారు కనుక ఇంతమందిని హత్య చేసి ట్యాంపరింగ్ చేసి అదేవిధంగా ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చేది 5 ఎమ్మెల్యే స్థానాలను కోల్పోయి ఒక్క ఎమ్మెల్యే స్థానానికి వచ్చిందంటే ఆలోచించండి. ఈరోజు ముఖ్యమంత్రి మేమే బీజేపీ ఉండేది కదా. ట్యాంపరింగ్ చేస్తే ఈరోజు చంద్రశేఖరరావు ఏ విధంగా అయ్యేది? కాబట్టి ట్యాంపరింగ్కి అవకాశం లేదు. కావాల్సి దీన్ని ఆరోపణలు చేస్తున్నారు తప్పితే అది వాస్తవం లేదనేది మా వాదన. ఖచ్చితంగా దానిలో ట్యాంపరింగ్ అనేది జరగదనేది. ఒకవేళ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటే దాన్ని మార్చమనండి. మాకేం దానిలో వేరే అభిప్రాయం ఏం లేదు. కాబట్టి దీనిలో విషయంలో పూర్తిగా మేము బీజేపీ ఖండిస్తాం. ఈవెంట్ ట్యాంపరింగ్ వివాదాలు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన వ్యాఖ్యలు చెప్తుంది. ఇప్పటికీ బీజేపీ పార్టీ మాత్రం ట్యాంపరింగ్ పాల్పడలేదని, ఒకవేళ పాల్పడితే మాత్రం తెలంగాణలో మేమే అధికారంలోకి వచ్చామని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడిపై చేసినటువంటి కిషన్ రెడ్డిపై చేసినటువంటి ఆరోపణలు మనం తీవ్రంగా ఖండిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అంజతో శ్రీకాంత్, భారత్ టుడే, వరంగల్.